ప్రియమైన భక్తులారా, ఈరోజు నేను మీతో పంచుకోబోతున్న కథ ఒక మహాశివభక్తుడి గాథ. ఈ కథను బ్రహ్మర్షి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు తమ ఒక ఆధ్యాత్మిక ప్రవచనంలో వివరించారు. భక్తి ఎంత నిష్కపటంగా ఉంటే పరమశివుడు ఎలా కరుణిస్తాడో తెలియజేసే అద్భుతమైన కథ. పూర్వకాలంలో ద్రవిడదేశంలో ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక పురాతన శివాలయం ఉండేది. ఆ గుడిలో ఒక అర్చకుడుండేవాడు. అర్చకత్వం అంటే మామూలుగా కాదు, శివుడు ఉన్నాడు అని అచంచల విశ్వాసంతో పరమభక్తితో సేవ చేసేవాడు. ఒకసారి ఆ ప్రాంతమంతా భయంకరమైన కరువు పట్టింది. ఊరిలో ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చింది. అందరూ ఊరిని విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. వెళుతూ తేలికైన వస్తువులను తీసుకెళ్లి భారమైన వాటిని వదిలిపెట్టారు. మళ్లీ మంచి రోజులొస్తే తిరిగి వచ్చి చూసుకుంటాం, రాకపోతే ఈ ఊరితో బంధం ముగిసిందే అనుకున్నారు. గ్రామస్థులు అర్చకుడిని నువ్వు మాతో రా అని పిలిచారు. అప్పుడా అర్చకుడు ప్రశాంతంగా, నేను వెళ్ళిపోతే ఈ గుడిలో ఉన్న శివుడికి అన్నమెవరు పెడతారు? అందువల్ల నేను రాలేను అని అన్నాడు. గ్రామంలో ఉన్న అందరూ వెళ్ళిపోయారు. ఆయన గుడిలోనే ఉండిపోయాడు. మాట్లాడ్డానికి కూడా ఎవ్వరూ లేరు. గుడిలో ఉన్న శివుడితోనే తన మనసులోని మాటలు చెప్పుకుంటూ ఉండేవాడు. అందరూ వెళ్ళిపోయారయ్యా, ఇక్కడ నేనొక్కణ్ణే మిగిలిపోయాను. నీకోసమే ఇక్కడ ఉండిపోయాను. నేను వెళ్ళిపోతే నీకు ఒక ముద్ద అన్నం పెట్టేవాడు ఉండడు. నాకేదైనా దొరికితే నీకు సగం పెడతాను. నాకు దొరకకపోతే ఇద్దరం కలిసి పస్తూ ఉందాం అని శివుడితో మనసు విప్పి మాట్లాడేవాడు. ఈ భక్తిని చూసి శివుడి హృదయం కదిలింది. ఆయన అర్చకుడికి ప్రత్యక్షమై, నువ్వు నాకోసం ఉండిపోయావు. నీకు చాలా ధనము వచ్చే మార్గమొకటి చెప్తాను. నేనొక శ్లోకం రాసిస్తాను. ఈ రాజ్యానికి ఉన్నటువంటి ప్రభువు సాహిత్యమునందు చాలా మక్కువ కలిగినటువంటివాడు. కాబట్టి ఆయన దగ్గరికి నువ్వు ఈ శ్లోకం పట్టుకెళ్ళి చెప్తే చాలా సంతోషించి నీకు కానుకలిస్తాడు. నువ్వా కానుకలు తెచ్చుకుని దానితో నువ్వు సుఖంగా జీవించు, నాకు నైవేద్యం పెట్టు అని అన్నాడు. అర్చకుడు సంతోషించి ఆ శ్లోకం తీసుకుని రాజసభకు వెళ్లాడు. వెళ్ళి పరమశివుడు రాసిచ్చినటువంటి పత్రాన్ని తీసి ఆ పద్యాన్ని చదివాడు. ఆ పద్యంలో ఇలా ఉంది: సింధురరాజ గమనార్ధమ్మిళ్ల బంధంబు సహజ సుగంధంబు. దాని అర్థము, అందమైన నడక కలిగినటువంటి పార్వతీదేవి యొక్క కేశపాసము సహజ సువాసన కలిగినది. రాజు ఆనందించబోతుండగా సభలో ఉన్న ప్రముఖ పండితుడు నత్కీరుడు లేచి నిలబడ్డాడు. అతను, ఇది తప్పు, కవిత్వానికి నియమముంది, సహజంగా లేని విషయాన్ని చెప్పకూడదు, జుట్టుకు సహజ సువాసన ఎలా ఉంటుంది అని గద్దిస్తూ అడిగాడు. దానితో భయపడిన అర్చకుడు రాజుకి నమస్కరిస్తూ, నేనీ పద్యం రాయలేదు, పరమేశ్వరుడే రాసిచ్చాడు. నాకు అన్నం దొరకక బాధపడుతూ ఉంటే రాసిచ్చాడు. ఈ తప్పు నాకు తెలీదు, నన్ను మన్నించండి అనన్నాడు. అనంతరం రాజసభ నుండి అతన్ని పంపివేశారు. అవమానంతో అర్చకుడు తిరిగి గుడికి వచ్చాడు. కోపంతో బాధతో శివుడికి అభిషేకం చేస్తూ దెప్పడం ప్రారంభించాడు. అందరూ వదిలిపెట్టేస్తే నిన్ను నమ్ముకుని గుడిలో ఉన్నాను. నాకు దొరికితే నీకు పెడతానన్నాను. పోన్లే, మర్యాద చేయకపోతే పీడపోయింది. ఇలాంటి పద్యం రాసిచ్చి అవమానం చేయించావు అనన్నాడు. అప్పుడు శివుడు, ఎందుకయ్యా అంత కోపం, ఏమైందక్కడా అనడిగాడు. నీకు తెలియనిదేం లేదు, ఎంత గొప్ప పద్యం రాశావు, మీ ఆవిడ కేశపాసమునకు సహజ సువాసనేమిటి అని నత్కీరుడు తప్పుపట్టాడు. ఏమిటీ కవిత్వం అని నిలదీశాడు అని అర్చకుడు బాధతో చెప్పాడు. అప్పుడు శివుడు, సమస్త విద్యలకు అధినాథుడిని నేను రాసిన పద్యంలో తప్పుపట్టగలిగినవాడా నత్కీరుడు, నేనే రాజసభకు వెళ్తాను అనన్నాడు. శివుడు ఒక బ్రాహ్మణ వేషం వేసుకొని రాజసభకు వెళ్లాడు. అతని వర్చస్సు చూసి అందరూ లేచి నిలబడ్డారు. ఆయన నత్కీరుణ్ణి, పద్యంలోని తప్పు ఏది, లక్షణమా, అలంకారమా, పదబంధమా, రసభంగమా, స్పష్టంగా చెప్పు అని ప్రశ్నించాడు. నత్కీరుడు, భూమిపై ఏ స్త్రీ జుట్టుకు సహజ సువాసన ఉండదు. ఆకాశంలో పువ్వుందంటే ఎలా ఎవడయ్యా నమ్ముతాడు? ఇది అలాగే, ఇది ప్రత్యక్షానికి విరుద్ధం, ఇది తప్పే అని గట్టిగా అన్నాడు. అప్పుడు శంకరుడు, పార్వతీదేవి కేశపాసమునకు సహజ సుగంధం ఉందో లేదో చెప్పగలిగినవాడి ఎవరు? ఒక్క శంకరుడు. నేను చూసినవాడిని. నేను చూసి సహజ సుగంధం ఉందని చెప్పినా నువ్వు నమ్మవా అని నేను శివుణ్ణి అని చెప్పడం కోసం ఒక్క నత్కీరుడికి మాత్రమే కనపడేటట్టుగా మూడవ కన్ను చూపించాడు.
అయినా నత్కీరుడు అహంకారంతో మూడో కన్ను కాదు, నీ తల చుట్టూ కళ్ళు చూపించినా నీ పద్యం తప్పే అని అన్నాడు. వెంటనే నీలకంఠుడైన పరమశివుడి స్వరూపం ప్రత్యక్షమైంది. శంకరుడు కోపంతో నత్కీరుణ్ణి నీవు కుష్ఠువ్యాధితో భయంకరముగా పీడింపబడదువుగాక అని శపించాడు. క్షణంలోనే నత్కీరుడి ఒళ్లంతా వివర్ణమై కుష్ఠువ్యాధి ప్రారంభమైంది. వెంటనే అతను శివుని పాదాలపై పడిపోయి, స్వామీ, వచ్చిన 4 ముక్కలకి కన్నూ మిన్నూ కానక అహంకారంతో ప్రవర్తించాను. ఖచ్చితంగా జగదంబ యొక్క కేశపాసము సుగంధభరితమే అయ్యుంటుంది. నన్ను అనుగ్రహించి నాకు క్షమాభిక్ష పెట్టు అని ఆయన కాళ్లమీద పడ్డాడు. అప్పుడు శంకరుడు, నువ్వు కైలాస పర్వత శిఖర దర్శనం చేస్తే నీ యొక్క పాపం పోయి నీకు మళ్లీ ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. తను చేసిన పనికి పశ్చాత్తాపంతో నత్కీరుడు ఉత్తర దిశగా కైలాసం కోసం బయలుదేరాడు. వ్యాధి పెరిగి వేళ్ళూ కాళ్ళూ ఊడిపోతున్నాయి. తన పరిస్థితికి ఏడుస్తుంటే అప్పుడు సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమై, కైలాసమంటే దక్షిణ కైలాసం, శ్రీకాళహస్తి అని కాళహస్తి శిఖరం చూపించాడు. నత్కీరుడు కాళహస్తి శిఖరం చూసిన వెంటనే కుష్ఠువ్యాధి నశించింది. తర్వాత కాలంలో నత్కీరుడు శంకరునిపై ద్రవిడ భాషలో మహాకావ్యం రచించాడు. అందుకే పెద్దలు చెబుతారు, మనకు ఎంత జ్ఞానమున్నా వినయం లేకపోతే అది అహంకారమే అవుతుంది. కాని నిజమైన భక్తి ఉంటే పరమశివుడే భక్తుని కోసం ముందుకొచ్చి కరుణిస్తాడు. కాబట్టి మన హృదయంలో అహంకారానికి స్థానమివ్వకుండా వినయంతో ఓం నమఃశివాయ అని భక్తితో పిలిస్తే శివుడు ఎప్పుడూ తన భక్తులను విడిచిపెట్టడు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చెయ్యండి. మరియు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుండకపోతే చెయ్యడం మర్చిపోవద్దు.